ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మెండుగా కుమ్మరించునుగాక. దేవుడి ప్రవచన వాగ్దానాలు ఒక వాగ్దానం, అద్భుతమైన వాగ్దానం. దేవుడు మిమ్మల్ని తల ఎత్తువారిగా నిలవబెట్టునుగాక. మీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు వాటిని లయపరచునుగాక. ఆమెన్. కృప వెంబడి కృప మీ మీదికి దేవుడు కుమ్మరించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ బాగున్నారని మేము నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సో దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునేందుకు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన మరి చేసుకొని దేవుని వాక్యంలోకి మనము వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకెట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి, నీ ప్రియ బిడ్డలందరితో కూడా నువ్వు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. నువ్వు రోషం కలిగిన దేవుడవు. నీ రక్తం ఇచ్చి నీ బిడ్డలను కొన్నావు. నీ బిడ్డలను ఎంతో ప్రేమించి నీ బిడ్డలను పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో నాయన నీ దాసుని కూడా సిలువ చాటును మరుగుపరిచి దేవుడి ఉన్నతమైన ఆలోచనలు, తలంపులు ఏమో ఉన్నావో నాయన, వాటన్నిటిని కూడా నీ ప్రియ బిడ్డల ఎదుట పెట్టి వారితో నువ్వు మాట్లాడండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థం కాక అది భూమిలో వ్యర్థమైపోక నాయన, విన్న ప్రతి బిడ్డ హృదయంలో దేవుని వాక్యము నీరు కట్టి ఫలింపజేసి బహుబలముగా దేవుని ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ప్రతి బిడ్డ జీవించి దీవించబడి వర్ధిల్లింపబడి నీకు భూమి మీద సాక్షులై పరలోక సంబంధమైన వ్యక్తులుగా నిత్య పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో పేరు కలిగిన వారే ఆ పరలోక రాజ్యంలో నీతో కూడా నాయన ఉండి నిన్ను కొనియాడి వరకు నీ వాక్యం అనే శక్తితో నీ బిడ్డలను బలపరిచి మండించి దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నడిపించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మనందరితో మాట్లాడబోతున్నాడండి. నిజంగా ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి మాట? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. చాలా మంది వారి జీవితాలలో ఈ మాటను మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటారండి. నేను ఒక దైవజనుడికి చెప్తున్నాను, నీ భవిష్యత్తు యావత్తు, నీ జీవితం యావత్తు నిజంగా నాకైతే అనిపిస్తుంది దేవుడు నీ చేతికి ఇచ్చాడండి. నీ చేతికి ఇచ్చి నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తావో జీవించు అన్నాడు అంతే. ఇప్పుడు నిజంగా మీకు ఇంకొక మాట కూడా నేను చూపించి ముందుకెళ్తానండి. ఎందుకంటే ఏమో దేవుడు చాలా గొప్పవాడు. నీకు తెలియని ఒక విషయం చెప్తా చూడండి. ప్రపంచంలో దేవుడి చేత కలగజేయబడిన యావత్ జీవులు, ప్రాణులు, అంతేకాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి యావత్తు కూడా దేవునికి లోబడుతుందండి. మీకు మాట చెప్పమంటావా? బైబిల్లో దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఐగుప్తు దేశం మీదకి కప్పలు పోయినాయి, మిడతలు పోయినాయి, వడగళ్ళు పడ్డాయి, నీరు రక్తముగా మార్చబడింది. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో అంటే యావత్ కోటి కూడా దేవునిచే సృష్టించబడిన యావత్ కోటి కూడా దేవుని మీద ఆధారపడుతుంది. దేవుడు చెప్పింది చేస్తుందండి. అయితే మనిషి నిజముగా ప్రియమైన బిడ్డలారా, మనిషి దాదాపుగా చూసినట్లయితే లోబడాలంటే చాలా భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే సంపూర్ణంగా తమను తాము దేవునికి అప్పగించుకొని ఒక అద్భుతమైన జీవితాన్ని భూమి మీద జీవిస్తారండి. వాళ్ళు శ్రమలో, బాధలో, నిందలో, వేదనలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులలో, ఎట్టి భయంకరమైన విపత్తులు తన జీవితంలో సంభవించినా కూడా
భయపడరు. దేవుడు అన్ని మన మంచి కొరకే మన జీవితంలోకి అనుమతించాడని నవ్వుతూ తన జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించి దేవుడి మహోన్నతమైన దీవెనలు వారు పొందుకుంటూ చరిత్రలో గనులుగా మార్చబడి వారి పేరు కొట్టివేయబడని పేరుగా వారు ఈ భూమి మీద జీవించి ఆ తర్వాత తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? నీ జీవితం నీ చేతిలో ఉంది. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, యావత్తు కూడా దేవునికి లోబడుతుందని. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా చూడండి. మిమ్మల్ని దేవుడు పరీక్షించుటకు, పరిశోధించుటకు, పరిశీలించుటకు దేవుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టాడండి. నిజంగా ఈ మాట అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ ఎదుట ఏం పెట్టాడో చూద్దాం. దేవుడి వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకొని ముందుకెళ్దాం. చూడుము, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని యెడల దీవెనలు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక. ఇంకా ఆ తర్వాత జీవించే జీవిత విధానాలు 28వ వాక్యంలో ఉన్నాయండి. వినక అనే మాట ఏంటి అనేది 28వ వాక్యంలో, అది కూడా చదువుకుందామా? ఇది కూడా చదువుకొని ముందుకెళ్దాం. 28 ఏంటి? నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములు విడిచి, వినక తర్వాత ఏమొచ్చింది? విడచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములను మీకు కలుగును. ఆమెన్. అంటే ఫ్రీడమ్. ఒక దేవతల గురించే కాదు, యావత్ జీవితం మొత్తము మనం జీవించే జీవిత విధానములో ఫలాన్ని మనము పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. ఏంటి మాట చూడండి. నేడు నేను మీ ఎదుట దీవెను శాపమును పెట్టి ఉన్నాను. ఒకవైపు దీవెన ఉంది, ఒకవైపు శాపం ఉంది. దీవెన ఉంది, శాపం ఉంది. అయితే దేవుడు ఫ్రీడమ్ వదిలిపెట్టాడండి. నువ్వు ఏ రూట్కి వెళ్తావో వెళ్ళు. అయితే ఒకటైతే చెప్పాడు దేవుడు, నా ఆజ్ఞలు విని పాటించిన ఎడల నీకు దీవెన. వెనుతిరిగి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన దేవతలను ఆరాధించి మాట మార్చి చెబితే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి ఈ ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే శాపము అని రాయబడింది. అంటే వ్యక్తిగతంగా నీ జీవితం నీ మీదనే ఆధారపడి ఉంది. సత్యము తెలుసుకున్న తర్వాత దేవుడి భయముతో నీ జీవితాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా దేవుడి వాక్యానుసారంగా అడుగులు వేయుటకు సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అటువంటి జీవితం నీ జీవితంలో ఎప్పుడైతే పాటించడం సిద్ధం చేసుకుంటావో, దేవుని భయముతో నువ్వు జీవించడం మొదలు పెడతావో, దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, నీ మీదికి ఈ లోకములో సర్వశక్తివంతుడైన సకల విధములైన ఆశీర్వాదాలు నీ మీదికి దిగి వస్తాయి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని ఆజ్ఞలు వింటున్నావు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నీ మనసుని తిప్పుకున్నావు. ఎందుకు తెలుసా? ఆయన అడుగులలో నువ్వు అడుగులు వేస్తూ దేవునితో నడుస్తున్నావు. కాబట్టి నీ పుట్టుక ఈ భూమి మీద దీవెనకరమైన పుట్టుక, ఆశీర్వాదకరమైన పుట్టుక, అనేకులకు మేలు చేసే పుట్టుక. అంతేకాదు దేవుడి చిత్తములో వర్ధిల్లింపబడేటువంటి పుట్టుక. అందుకే నీకు ఘనత, నీకు ఖ్యాతి. అందుకే నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలు కూడా అనేకులకు దీవెనకరంగా నిన్ను అంత గొప్ప స్థితిలో పెడతాడు బిడ్డారా. అందుకే ఫ్రీడమ్. అయితే ఆ ఫ్రీడంలో ఇక్కడ నిన్ను ఎవరు బలవంతం చేయరు. ఎందుకంటే ఏమో దేవునికి నీకు కావాల్సినటువంటి సంబంధాన్ని దేవుడు చెప్పిన తర్వాత నీకై నువ్వు సిద్ధపాటు చేసుకోవాలండి. నీకై నువ్వు సిద్ధపాటు చేసుకొని జీవ మార్గములను ఎరిగి ఆ జీవ మార్గంలో నువ్వు అడుగులు వేస్తూ నీ జీవిత యాత్రను కొనసాగించిన వ్యక్తివైతే సూపర్. నీ జీవితంలో నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు బిడ్డారా. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నువ్వు అడుగులు వేయడం మొదలు పెడితే దేవుని దీవెనలు నీ సొంతం. ఆపడం ఎవరి తరం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నా దీవెన వాళ్ళకు పోయింది, నా దీవెన వీళ్ళు లాక్కున్నారు, నా దీవెన ఇంకొకరు లాక్కున్నారు. ఎవరి దీవెన ఎవరు లాక్కోరు. దేవుని వాక్యం చెప్తుంది, వారి వారి క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైన. నువ్వు మంచివా, నీ దీవెన నీ మీదకి నీ దగ్గరగా వస్తుంది. ఎవరు నిన్ను లాగలేరు, ఎవరు పీకలేరు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. అందరి క్రియలను చూచి అవి మంచివా చెడ్డవా అని పరీక్షించి పరిశోధించి చెడ్డవారికి ఏమి వాళ్ళనో వారికి ఇస్తారు, మంచి వారికి ఏమి వాళ్ళనో వారికి ఇస్తారండి. అయితే నువ్వు జీవించే జీవిత విధానంలో నువ్వు మంచిగా జీవిస్తుంటే
నీకు దొమ్మధైర్యం ఉంటుంది. దేవుడు తప్పక నన్ను దీవిస్తాడు, దేవుడు తప్పక నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా అంతరంగాన్ని చూస్తాడు అని ఆ యొక్క బలము నీకు ఉంటుంది. అంతేకాదు కానీ ఆ విశ్వాసం నీకు ఉంటుంది. అంతేకాదు కానీ నువ్వు దేవునితో నడిచినప్పుడు దేవుని ఆజ్ఞలలో దేవుడు దాచిపెట్టిన ప్రవచనాత్మకమైనటువంటి గొప్ప దీవెనలు, అంటే నీ వెనుక ఏమేమి పొందబోతున్నావో, నువ్వు ఆయన అడుగు జాడలు నడిస్తే నీ కొరకు దేవుడు ఏమి సిద్ధం చేశాడో ఆత్మ సంబంధమైన వ్యక్తులు యోచించి ఆయన్ని విడిచిపెట్టక ఆయన మార్గములో అడుగులు వేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మనం చూసినట్లయితే మీ అందరికీ కూడా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. అబ్రాహాము తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో వచ్చినప్పుడు అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నువ్వు నేను చెప్పిన మార్గంలోకి రా, నేను ఆశీర్వదించబోతున్నాను. నువ్వు ఎవరిని దీవిస్తావో దీవించబడతారు, నిన్ను శపించిన వాళ్ళని నేను శపిస్తాను అన్నాడండి. అంటే ఒక వ్యక్తి మీదకి దేవుడి కృప ఇంత బలంగా ఉంటుందంటే 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటానంటే దైవ చిత్తానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా దీవెనలు పొందుకుంటాం. అబ్రాహాము వాళ్ళ నాన్నకు అంత ఘనత, పేరు, ఖ్యాతి లేదు, కానీ అబ్రాహాం వీధి నుంచి దేవుని కృప చరిత్ర గుర్తు పెట్టుకునే విధంగా ఉంది. అందుకే దేవుడు అబ్రాహాం ఏమన్నాడు తెలుసా, నా స్నేహితుడు. చెప్పలు కొట్టి దేవుని కనపడదామా? ఆయనతో ఒక అద్భుతమైన అడుగులు వేస్తూ అంచెలంచెలుగా దీవించబడ్డాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించి అడుగులు వేయడం మొదలు పెడితే, దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. అందుకే నువ్వు హెచ్చించబడాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి దేవుని భయముతో నువ్వు అడుగులేయాలి. మళ్ళీ చెప్తున్నా, చూడము, దేవుని వాక్యం చెప్తుంది, మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను. దీవెన కావాలంటే ఆయన మార్గమే, వద్దు అనుకుంటే నీకు ఇష్టమైన మార్గం, నీకు ఇష్టమైన మార్గంలో ఉండే ఆ అనుభవాలు ఏంటి తెలుసా? లోయ అనుభవాలు, శాప అనుభవాలు, రోగ అనుభవాలు, బంధకాల అనుభవాలు, చెడ్డ అనుభవాలు, దేవుని విడిచిపెట్టి చేసే ప్రతి దానికి కూడా మాట మార్చి చెబితే నీకు అర్థమయ్యే విధంగా దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దాని ఫలము నీ జీవితంలో నీవు తప్పకుండా పొందుకుంటావు. చనిపోయిన తర్వాత దాని ఫలము యొక్క ప్రతిఫలం నిత్య నరకం. అదే మంచి జీవితం జీవించావనుకో, ఘనత, ఖ్యాతి, పేరు, హెచ్చింపు ఇవన్నీ ఒకవైపే. రెండో అద్భుతం చెప్పమంటావా? జ్ఞానము కలిగిన వాడివి, వివేచన కలిగిన వాడివి. అంతేకాదు చెప్పమంటావా? దేవుడితో నడిచిన వాడివి. ఎవరు దేవునికి భయపడి, దేవునికి లోబడి, వాక్యం ఇలా ఉంది, వాక్యం ఇలా ఉన్న తర్వాత నన్ను నేను మార్చుకుని ఆయన వాక్యానుసారంగా నా మైండ్ తిప్పుకుంటా, నా ఆలోచనలు తిప్పుకుంటా, నా తలంపులను తిప్పుకుంటా, నా మాట మార్చుకుంటా, నా హృదయాన్ని మార్చుకుంటా, నాలో ద్వేషం తీసేసుకుంటా, నాలో క్షమించలేనితనం తీసేసుకుంటా, నాలో పగ తీసేసుకుంటా, నేను నిజమైన దేవుని బిడ్డగా ఉంటానని ఒక బలమైన తీర్మానంతో ఆయనకు భయపడి క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడని నిన్ను నీవు ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని, ఒకటి దేవుడి వాక్యానుసారంగా జీవిస్తే క్రియల చొప్పున ఘనమైన దీవెనలు, తెలిసి కూడా వాక్యాన్ని పక్కన పెడితే మొట్టమొదటిగా నిన్ను నీవు మోసపుచ్చుకోవడంతో పాటు పొందుకోవలసినవన్నీ కూడా పొందుకుంటావు. ఇది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఇది కాదన్నా అవునన్నా క్రియల ఫలం. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనిషి ఏ పంట ఇత్తునో ఆ పంటనే కోయును. ఛాలెంజింగ్తో కూడిన జీవితం. నీకు ధైర్యం ఉంటే ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఒక మంచి నిజాయితీగా దేవుని భయభక్తులతో కలిగి జీవించినట్లయితే నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన ఒక మంటగా ఉంటుందండి, ఒక రోషంగా ఉంటుందండి, ఒక ధైర్యంగా ఉంటుందండి. నన్ను చూచి నా ప్రార్థన చూచి నన్ను జ్ఞాపకం చేసుకుని దీవించు ప్రభా అని అంటావు. నాలో నీకు విరోధమైనది ఏదన్నా ఉందేమో చూడు ప్రభా అని అంటావు. నాలో నీకు విరోధమైనది అంటే తండ్రి తొలగించు అని దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకునే అనుభవాలకు వెళ్తావు. అంతేకాదు కానీ దేవుని సన్నిధిలో ఒక మంచి గొప్ప పవర్ కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే అక్కడే నీ 2 విధాల
దేవుని శక్తిని పొందుకుంటావు. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అక్కడ 2 విధాల దేవుని శక్తిని పొందుకుంటాం. మళ్ళీ చెప్తాను ఈ మాట, జాగ్రత్తగా వినండి. 2 రకాల దేవుని శక్తిని పొందుకుంటాం. ఒకవేళ దేవునికి విరోధముగా నువ్వు జీవించి దేవుడి హస్తము నీకు నీ జీవితంలో ఎడబాసినట్లయితే, ఆ దేవుని బలిపీఠం దగ్గర రొమ్ము కొట్టుకుంటూ హృదయము చెడిపోయిన తర్వాత, ఆలోచనలు చెడిపోయిన తర్వాత, నువ్వు చేసిన కార్యానికి ప్రతిఫలంగా సాతాను యొక్క హస్తము నీ మీదకి వచ్చిన తర్వాత, శ్రమయు, వేదనయు, నిందయు, అవమానయు నిన్ను చుట్టుకున్న తర్వాత, నా దిక్కు లేని భయంకరమైన విపత్తుల్లో నీకు ఇక మనుషుల సహాయము వ్యర్థము, ఇక నీ జీవితంలో ఎటువంటి కార్యము కావాలి అన్న కూడా ఆ బలిపీఠము దగ్గరే, అదే ప్రార్థన అనే నీ బలిపీఠము దగ్గర దేవునితో పెనుగులాడినప్పుడు ఏడుస్తావండి. ఒక మామూలుగా ఏడవండి. ఎందుకు తెలుసా? క్రియల ఫలము ఫ్యూచర్ ఉంటుంది. క్రియల ఫలము అనుభవించక తప్పదు. చేసిన దానికి ప్రతిఫలంగా అప్పటికే ఆత్మలో ఒక కునుపము గుచ్చుకుపోయి ఉంటుంది. అంతేకాదు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అది అడ్డుగా ఉంటుంది. అంతేకాదు ఏదేదో ఆశిస్తాం కానీ ఆలోచనలు తారుమారు అవుతూ ఉంటాయి. అంతేకాదు గురిని కోల్పోయిన వ్యక్తులుగా ఉంటాం. అంతేకాదు భవిష్యత్తే నాశనం అయిపోయి ఉంటుంది. అందుకే నీ భవిష్యత్తు తిరిగి మళ్ళీ కట్టబడేదానికి ఆ బలిపీఠం దగ్గర రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, నేను మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టను డాడీ, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్క అవకాశమే, చచ్చిపోయేంత వరకు నీ కొరకు నమ్మకంగా ఉంటానయ్యా, అయ్యా 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 సహాయం చేయని. ఎక్కడైతే పడిపోయాడో అక్కడ నుంచి ఆ వ్యక్తి తన బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు ఎంతో 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 వేదనతో కన్నీళ్లు కార్చి ఆ బలిపీఠం కట్టబడిన తర్వాత తన జీవితం ప్రభు కొరకు చచ్చిపోయేంత వరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా మార్చబడి దేవుని చిత్తము చేయగలడు. చెప్పులు కూడా దేవుని కనపడదామా? రైట్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. అందుకే నువ్వు ఒకవేళ దేవునికి విరోధమైన అడుగులు వేసినట్లయితే నీకు ఒక మళ్ళీ గొప్ప అవకాశం. గుడ్ న్యూస్. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో పడిపోయినా కూడా దేవుడు నిన్ను పూర్తిగా ఎడబాస్తుంటే భూమి మీద లేకుండా పోయే వ్యక్తివి, కానీ నువ్వు బ్రతికి ఉన్నావు. కానీ నీ చుట్టూ చీకటి ఉంది, అననుకూల పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయి, ఏదో నిన్ను పట్టుకున్నది, ఎక్కడో నీ జీవితంలో లేమి, దరిద్రత ఎదురవుతూనే ఉంది. నీ జీవితంలో ఏదో నువ్వు వదులుకోవాలి. ఎక్కడో దేవుడి వాక్యానికి విరోధమైన అడుగులు వేసావు. నీ డైరీలో రాసి పెట్టుకో. ఆ అడుగులు ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది. ఆ అడుగుల ప్రభావం వల్ల ఎక్కడో నీకు విరోధం జరుగుతుంది, ఎక్కడో వ్యతిరేకత జరుగుతుంది. అది క్షమించలేకపోవడమా, లేకపోతే అది నమ్మక ద్రోహముతో జీవించిన జీవితమా, అది డబ్బులు ఎగరగొట్టడమా, లేదా గర్వముతో ఉండడమా, లేకపోతే దేవునికి ప్రయారిటీ ఇవ్వకపోవడమా, లేదా దేవునికి ఇష్టకరమైన అడుగులు వేయకుండా ఉండడమా, దేవుడు వాక్యాన్ని నెరవేర్చకుండా లెక్క చేయని వ్యక్తిగా నువ్వు ఉండడమా, అది ఇంకా ఏదైనా కావచ్చు. నీకు నెమ్మది లేదు, నీకు సమాధానం లేదు, నీకు ఆనందము లేదు అంటే అందులో చాలా ప్రాముఖ్యం ఏంటంటే పరిపూర్ణంగా నిండు మనసుతో దేవుని ఆనుకొని నువ్వు అడుగులు ముందుకేసినప్పుడు, నేను చేసిన క్రియలు మంచివైతే నా మీదికి దీవెన, చెడ్డవైతే నన్ను చంపు ప్రభు అని దేవుని బలిపీఠం దగ్గర దొమ్మ ధైర్యంతో అడిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావండి. రిసీవ్ తండ్రి, నేను నీకు విరోధంగా ఉందన్న మాట, నా తలంపులు నీకు విరోధంగా నేను ఆలోచన చేస్తానా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, చంపయ్యా, నీకు నచ్చని జీవితం నాకెందుకయ్యా, నా ఒరిజినల్ చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ ప్రార్థన చేయాలంటే నీకు చాలా దమ్ము ఉండాలి, డేర్నెస్ ఉండాలి. దేవుని సన్నిధిలో హృదయము ఎట్లుండాలి తెలుసా? మండుతూ ఉండాలా. నువ్వు చేసే క్రియలు ఒరిజినాలిటీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు లేపుతాడంతే. నిన్ను దేవుడు లేపడం మొదలు పెడితే ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, క్రియల ఫలము విషయంలో నువ్వు మంచి క్రియలు చేస్తావంటే ఫ్యూచర్ అద్భుతమైన రీతిలో ఒక మంచి దీవెనలను పొందుకుంటూనే ఉంటావు. ఎంతవరకు అంటే నీ జీవిత కాలం అంతా నువ్వు చనిపోయేంత వరకు నీ ద్వారా అనేకులు మేలు పొందుకునే ఉంటారు. అనేకులు నీ హెల్ప్ను పొందుకొని, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మాట సాయం కావచ్చు, అది పని కావచ్చు, అది హెల్ప్ కావచ్చు, నీ జీవితం ద్వారా దేవుడు ఎంతమందిని దీవించాలనుకున్నాడు.
నువ్వు ఎంతమందికి మేలు చేయాలనుకున్నావో ఆ పని చేయడం మొదలుపెట్టినట్లయితే నీ జీవితకాలం అంతా చాలా మంచివాడు అనిపించుకుంటావు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు కొట్టివేయబడదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నిజంగా ఆ వ్యక్తి ఎవరు లిస్టోట్లకి వెళ్ళాడు తెలుసా? దేవుడికి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నాడు దేవుడు. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నాడంటే, ఒక నీతిమంతుడు తన జీవిత కాలం అంతా నీతిని విడిచిపెట్టి లోకములో కలిసిపోకుండా నీతిగా బ్రతకడం మొదలు పెడితే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆధిక్యత, నిజంగా ఆ వ్యక్తిని, ఆ జన్మాన్ని దేవుడు చూచి ఎంత ఘనముగా నిజంగా దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా ప్రియమిత్రులారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అంట. అంటే దేవునితో నడిచాడు కాబట్టి, దేవుడు చిత్తం చేశాడు కాబట్టి, ఆ నీతివంతుని యొక్క లిస్ట్ అవుట్ లో ఉన్నాడు కాబట్టి, ఈ లోకంలో దేవునికి విరోధమైనది చేసి ఎవరికి చెడు చేయలేదు, చెడు ఫలాన్ని పొందుకోలేదు. అతడు మంచి చేశాడు, మంచి ఫలాన్ని పొందుకున్నాడు. అతనికి పెట్టిన పేరును బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఆ పేరును ఎత్తుకున్నప్పుడల్లా అనేక మంది ఈ వ్యక్తి ద్వారా హెల్ప్ పొందుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా ఈ దీవెన పొందుకున్నాను, ఈ వ్యక్తి ద్వారా నేను ఈ సహాయం పొందుకున్నాను, నిజముగా ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, కృప ఇచ్చాడు దేవుడు. నీ పాపాలు క్షమించి యేసు రక్తంతో నిన్ను కడిగిన తర్వాత నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా మార్చి దేవుడి వాక్యానుసారంగా జీవించి ఒక రారాజు లాంటి లైఫ్ దేవుడు అనుభవించమన్నాడు. అయితే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. వెన్నుతిరిగేవాడిగా ఉంటావో, వెన్నుతిరగకుండా ముందుకు సాగుతూ ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించి నీవేమేం చేసావో నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చెప్పుకోవాలి. నువ్వు లేకపోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి నేను చూడాలి. నువ్వు లేనప్పుడు నువ్వు చేసిన మేలు వారు మర్చిపోకుండా ఉండాలి. నీ క్రియల ఫలము అదే చెడ్డదైతే, నువ్వు చెడ్డగా జీవించడం మొదలుపెట్టినట్లయితే, మాట మార్చి మళ్ళీ చెప్తున్నా, దేవుడు వాక్యానికి విరోధంగా ఆజ్ఞలు విడిచిపెట్టి నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే ఈ భూమి మీద నీవు చెడ్డవాడివి, నీవు చెడ్డదానివి. నీ లైఫ్ను నీవే ఖరాబ్ చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవే వాక్యానికి విరోధంగా అడుగులేసి నీ జీవితాన్ని నీవే నీకు ఇష్టమైన మార్గంలో నడిపించుకుంటున్నావు. అదే అజ్ఞానులు చేసే పనే, అదే మూర్ఖులు చేసే పని, అదే బుద్ధిహీనులు చేసే పని, అదే ఆజ్ఞను అతిక్రమించి పాపులు చేసే పని. ఛాలెంజింగ్తో కూడిన మాట. కృప నీకు వచ్చింది. దేవుడి యొక్క మహోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకునింది. సత్యం మీద తెలుసుకున్నావు. ఇక నువ్వు జీవించవలసిన విషయంలో ఫ్రీడమ్. నీకై నువ్వు దేవునికి భయపడతావో భయపడవో. దైవజనులు ఎన్ని మార్లని మీకు చెప్తూ ఉంటారండి. ఇంటి దగ్గరికి వెళ్తారు, బ్రతిమలాడతారు, భంగపోతారు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు. అయితే దేవుడు దైవజనులు పుట్టించి ప్రతి ఒక్కరికి సత్య సువార్తను అందించి వారిని సరిచేస్తూనే ఉంటారు. కానీ ఎంత చెప్పినా కూడా వినకుండా ఉంటారు. ఎవరంటే మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, లోక జ్ఞానాన్ని ఎక్కువగా ప్రేమించి దైవ జ్ఞానాన్ని వద్దనుకొని భక్తి నచ్చని వాళ్ళు, దేవుని ప్రేమించిన వాళ్ళు, వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్తమానం వింటున్నటువంటి నీతో దేవుడు చెప్తున్న మాట, ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం. దేవుని కొరకు నువ్వు భూమి మీద జీవించి దేవుడి చిత్తము చేయవలసిన వాడిగా ఉన్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ క్రియల ఫలాన్ని దేవుడు చూచి, మనుషులు కాదు, దేవుడే చూచి నీ క్రియల ప్రతి ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. ఇక్కడ రెండు, అవి మంచివైతే మంచివి, చెడ్డవైతే చెడ్డవి. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. చాలా మంది వారి ఫలాన్ని వారి క్రియలన్నిటి ద్వారా పొందుకుంటారు. నేనైతే ఒక చక్కటి మాట చెప్తాను, చేసిన క్రియలన్నిటికీ ప్రతిఫలం అయితే భూమి మీద నీకు తప్పదు. అందుకే ఈ వాక్యం వింటున్నప్పుడు మేల్కో, బయటికి రా. దేవునికి విరోధమైతే నీలో ఉంటే వదిలే. చాలా మంది లోపల పెట్టుకొని చేస్తూ ఉంటారు. అది తీసేసుకో. దేవుడి భయంతో నువ్వు జీవించడం మొదలుపెట్టు. దేవుడిని చూచి తన భుజస్కంధాల మీద ఎత్తుకొని లోకములో ఓడిపోకుండా సాతాన్ని చితకతొక్కే వ్యక్తిగా నిన్ను పెట్టి నా యేసయ్య నిలబెడతాడు. ఒక మాట ఫలాన్ని బట్టి నేను మీతో పంచుకుంటాను ప్రియమైన బిడ్డలారా. సామెతల గ్రంథం 12వ సామెత 14వ వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియ ఫలము వారికి వచ్చును. ఆమె చెప్దామా? నోటి ఫలము గ్రేట్ అన్నమాట కదా.
నిజంగా దేవుడు నీకు నోటిని ఎందుకు ఇచ్చాడో పరీక్షించుకో ప్రియమైన. ఈరోజు చాలా మంది జీవితాలు క్లోజ్ అయిపోతుంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు మాట్లాడే మాట తీరు కరెక్ట్గా ఉండదు. ద్వేషంతో, పగతో, అసూయతో, కక్షతో, దేవుడి వాక్యానికి లోబడకుండా, క్షమించలేక, యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు, శత్రువులు కూడా ప్రేమించమన్నాడు. తీర్పు తీర్చమని ఎక్కడ చెప్పలేదండి. తీర్పు తీర్చడానికి నీకు ఎవరికి అధికారం లేదు ప్రియమిత్రులారా. ఒక దైవజనునికి మాత్రమే అధికారం ఉంది. ఏ అధికారం తెలుసా? దేవుడి వాక్యాన్ని చూచి నీ మాట మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకొని హెచ్చరిక చేయడము, గద్దించడము, ఉపదేశాన్ని చెప్పడము, సరిచేయడము. 141వ కీర్తన 5వ వాక్యం ఇక్కడ ఉంటుంది ప్రియమిత్రులారా. దైవజనుడు గద్దించుట లేదా కొట్టుట అది తైలాభిషేకము, అది ఉపకారము అని రాయబడి ఉంటుంది. 141వ కీర్తన 5వ వాక్యంలో ఈ మాట ఉంటుంది ప్రియమిత్రులారా. ఆ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అధికారం దైవజనునికి మాత్రమే. ప్రపంచంలో ఎవరి మీదైనా అధికారం ఉంది. దేవుడు చెప్పి ఎవరితోనైనా మాట్లాడంటే పోయి వెళ్ళి దైవజనుడు మాట్లాడతాడు. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడి నీతో హెచ్చరిక చేసినప్పటికీ కూడా నీ నోటి క్రియలను నువ్వు మార్చుకోలేకపోతే, నన్ను అడిగితే నీ నోటి ద్వారా నీ శాపాన్ని నీవే పొందుకుంటావు. నీ నోటితో పలికే ప్రతి మాట అది దీవెన అయితే నీ మీదికి దీవెన వస్తుంది. అది విరోధంగా నువ్వు మాట్లాడడం మొదలు పెడితే మనుషులతో విరోధత్వాన్ని పొందుకుంటావు, దేవునితో విరోధత్వాన్ని పొందుకుంటావు. నీ నోటి ఫలము ద్వారా నువ్వు ఎక్కడ చల్లవు, ఎక్కడ నిన్ను మంచివారనరు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నోటిని బట్టి అసహించుకుంటారు నిన్నే. ఎందుకు? నీ నోటి యొక్క మాట ఎదుటి వారిని గాయపరిచేదిగా, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా, ఎదుటి వారి తప్పులను చూపిస్తూ, ఎదుటి వారిని బాధ పెడుతూ, ఎదుటి వారిని హింసిస్తూ, నిజంగా ఇంత భయంకరంగా నీ నోటి ఫలము ఉంది అంటే అసలు నీది నోరేనా? నోటి ద్వారా కొంతమంది శపించబడిపోతుంటారండి. అది అనింది అంటారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ మాటను పట్టుకొని ఎంతో మంది గాయాలు పడుతున్నారో. అందుకే నీ పుట్టుక ద్వారా నువ్వు ఎంతో మందిని గాయపరుస్తున్నావో, నీ పుట్టుకలోని ఆ మాట ద్వారా నీలో ఉన్న ఆ మార్చుకొని నీ మాట, ఆ తత్వాన్ని బట్టి నిజముగా కక్ష కలిగిన వ్యక్తి, లేకపోతే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆ ఫలాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో ఎవరు మాట్లాడరు, దూరంగా పెడతారు, నేను పట్టించుకోరు. ఆమెతో మాట్లాడాలంటే, అతనితో మాట్లాడాలంటే అసహించుకుంటారు. ఫలం నోటి ఫలం అండి. అందుకే జాగ్రత్త పడాలా. నీ నోటిని ఇష్టానుసారంగా వాడుకుంటే డ్యామేజ్ అయితే నీ బ్రతుకు, డ్యామేజ్ అయితే నీ జీవితం, డ్యామేజ్ అయితే నీ యొక్క సమస్తము, అన్నిట్లో నువ్వు డ్యామేజ్. అందుకే నీ నోటిని నువ్వు జాగ్రత్తగా వాడుకునేది నేర్చుకో. ఫలము నువ్వు అన్నావంటే ఎదుటివారు మౌనంగా ఉండరు, తిరిగి నిన్ను అంతకు రెండంతలుగా నీ మీద కేకేస్తారు. గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా? నీ నోటి ఫలం మంచిగా ఉన్నదనుకో, ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఇక ఏమైనా చేస్తారు, నీకు ఇంకా ఏమైనా చేస్తారండి. అది నీలో ఉండే ఫలము, క్రియాఫలము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. సమస్త లోక ప్రజలను, మనుషులందరినీ సృష్టించినప్పుడు వారికి ఫ్రీడమ్ ఇచ్చావు. అయితే నువ్వు మాట్లాడావు, దీవెనయు శాపమును మీ దగ్గర ఉన్నాయి. నా ఆజ్ఞలు, నా మాటలు విని గైకొన్నెడల దీవెనలు, వినక లోబడకపోతే శాపాలని. ఈ వర్తమానం విన్నటువంటి వారందరిలో ఎంతమంది దేవుడి వాక్యాన్ని విని విడిచిపెట్టి వారి వ్యక్తిగత క్రియల ఫలాన్ని పొందుకుంటున్నారో వారందరి కొరకు నీ సేవకుడిగా నీ పాదాలు పట్టుకుంటున్నా. ఈ బంధకంలో ఎంతమంది పడిపోయారో, వారి మైండ్, ఆ మాట, వారి ఆలోచనలు ఎంతమంది మార్చుకోకుండా ఉన్నారో, వ్యర్థంగా మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో, దూషిస్తున్నారో, శపిస్తున్నారో, ఆ నోర్లు దేవుని నోర్లు ప్రభా, వారి మీదకి నీ కరుణగల హస్తం చాపి ఆ నోర్లనన్నిటినీ బాగు చేయండి. నిజంగా ఈ దినము నుంచి ఆ నోర్లు దేవుని నోర్లుగా మార్చబడి ఆశీర్వాద వచనములు పలుకునుగాక, దీవెన వచనములు పలుకునుగాక. ఆ నోటి ఫలము ద్వారా వారు బహుగా దీవించబడుదురుగాక. మరి ముఖ్యంగా
ఒక నోటి ఫలమే కాదు నాయన, నీ బిడ్డలు నీ మార్గంలో నడుస్తున్నప్పుడు దైవ చిత్తానుసారంగా మేలులు చేసి ఆ మేలులతో వారి జీవితాలు ఫలభరితంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి జీవితం భూమి మీద ఒక ధన్యకరమైన జీవితంగా మార్చినందుకే నీకు స్తుతిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, కొదవలు కొరతలు తీర్చమని యేసు నామములో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ దినం నుంచి నూతన దీవెనలతోనూ నువ్వు దేవుడి ప్రణాళికలో కృప వెంబడి కృప పొందుకుంటూ వర్ధిల్లింపబడుదువుగాక. ఆమెన్.